హాయ్ బ్రో. హలో బ్రో, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండ్ మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది సార్ లైఫ్ మొత్తం? ఉంది అంటే బాగానే ఉంది, అంటే పాస్ట్ తో కంపేర్ చేసుకుని ఇప్పుడు బాగానే ఉంది, కానీ అనుకున్నట్టు లేదు. అనుకున్నట్టు అవ్వడానికి టైం పట్టింది. అంటే కొరియోగ్రఫీ, సాంగ్ హిట్ అవుతున్నాయి, మీకు మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ సినిమా పాడాలి. అంటే మీకు కాన్సెప్ట్ డ్రివెన్, ఇప్పుడు కోర్టు తీసుకుంటే చాలా కొత్త అబ్బాయిలు ఇద్దరు ఫ్రెష్ ఫేసెస్, శ్రీదేవి కానీ ఇవి కానీ చాలా పెద్ద హిట్ అయింది. ఇంత వైరల్ అయిందంటే ఆల్మోస్ట్ కొన్ని లక్షల్లో రీల్స్ చేస్తున్నారు. సో దాని గురించి చెప్పండి. దాని తర్వాత ఎందుకు పెద్ద మేజర్ పడలేదు మీకు సినిమాలన్నీ? మేజర్ అని ఏం లేదు బ్రో. ఇప్పుడు కోర్ట్ సినిమా ఎలా వచ్చిందంటే, ఇది బేసిక్ గా వేరే ఒక మాస్టర్ చేయాల్సిన పాట చెప్పాలంటే. ఫస్ట్ దాని ముందు వేరే ఒక మాస్టర్ నాకు కాల్ చేసి, మాస్టర్ ఒక సాంగ్ వచ్చింది, అది నేను చేయలేకపోతున్నాను, నాకు వేరే డేట్స్ ఉన్నాయి, ఈ సాంగ్ మీరు చేయగలరా ఇట్లా అడిగారు. వాల్ పోస్టర్ లో నాన్నగారి అసోసియేషన్ అనగానే నాకు నాన్నగారు అంటే చాలా అభిమానం. అది చాలా సార్లు చెప్పాను కూడా. సో నాన్నగారితో అసోసియేషన్, అండ్ అప్పటికి నేను నాన్నగారితో హిట్ ట్రై చేస్తున్నాను. ఓకే, హిట్ ట్రై చేస్తున్నాను. సో నాన్నగారు హిట్ 3 అవ్వట్లేదు. మీరు ఇందాక అన్నట్టు పెద్ద సినిమాకి ట్రై చేసినప్పుడు చాలా ఉంటాయి కదా, లేయర్స్ అన్నీ ఉంటాయి, మనం వాళ్ళకి తెలిసి ఉండాలి, మనం నమ్మాలి. సో అవ్వట్లేదు. సరే నాన్నగారు అసోసియేషన్ లో అయినా సరే మనం పనిచేసే అవకాశం వచ్చింది మనకి, సరే చేద్దాం అనేసి నేను అక్కడ ఆల్రెడీ అనంతపూర్లో ఒక షూట్ నుంచి బయలుదేరి వచ్చి జగదీష్ గారు అనే ఒక డైరెక్టర్ని కలిసి ఆయన చెప్పిన కాన్సెప్ట్ అంతా విని ఇన్స్టెంట్ గా నేను కొన్ని మానిటర్స్ అంతా వర్క్ చేసి, ఆ తర్వాత ఆ ప్రాసెస్ లోనే కొన్ని మానిటర్స్ కి వాటికి అంతా అనుకొని అది హ్యాపీగా జరిగిపోయింది. సాంగ్ అంతా హ్యాపీగా జరిగిపోయింది. మీరు అంటున్న హుక్ స్టెప్ కానీ ఇవన్నీ కూడా పెద్ద అంటే స్ట్రెస్ ఏం లేకుండా స్పాట్ లో కంపోజ్ చేసింది అది. సో ఈజీగా అయిపోయింది, దాని పెద్ద స్టోరీ ఏం లేదు బ్రో. అంటే చాలా హ్యాపీగానే జరిగిపోయింది, కంఫర్టబుల్ గానే జరిగింది. దాని తర్వాత రిజల్ట్ కూడా మీరు చూసారు. అంటే ఎంతలా వైరల్ అయిందంటే ఆల్మోస్ట్ ఇండియా వైడ్ చేసేస్తున్నారు అనుకుంటారు. గ్లోబల్ వైడ్. నాకు ఇన్స్టాగ్రామ్ వాడడం రాదు బ్రో అసలు బేసిక్ గా. సో ఇన్స్టాగ్రామ్ వాడడం రాదు నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను వాడుతుందే ఇన్స్టాగ్రామ్ అనుకునేవాడిని. ఆ తర్వాత వచ్చే ట్యాగ్స్ అని, మెన్షన్స్ అని, స్టోరీస్ అని, స్టేటస్ ఏవో ఉన్నాయి లాంగ్వేజ్ దాంట్లో. సో ఇవన్నీ చూస్తుంటే అప్పుడు నాకు అంటే బేసిక్ గా ఈ కోడ్ ద్వారానే కొన్ని నాకు తెలిసి వచ్చాయి. అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కొలాబరేషన్స్ అని, ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ తెలియదు నాకు. అప్పుడే కొంచెం తెలిసి వచ్చింది. తర్వాత గ్లోబల్ వైడ్ గా బ్రో, అంటే నాకు యుఎస్ నుంచి, కర్ణాటక నుంచి, సో మహారాష్ట్ర నుంచి, ఇట్లా చాలా మంది ఎవరెవరు చేశారు. మీకు నాటు ఎలా చేశారు అంత గ్లోబల్ గానే నాకు కోర్ట్ రీల్స్ కనబడ్డాయి బ్రో. అవునవును బ్రో, కోర్టు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ కి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. మీరు అన్నట్టు గ్లోబల్ రీచ్ వచ్చింది. జనరల్ గా మన ఇండస్ట్రీలో ఒక హిట్ పడిన తర్వాత మోస్ట్ హ్యాపీనింగ్ అయిపోతారు, పెద్ద సినిమాలకి లీగ్ మారిపోతుంది. బట్ మీరు ఇంకా ఆ మిడ్ స్కేల్ సినిమాలు చేస్తున్నారు. లైక్ ఏం జరిగింది అంటే, మీకు అంత పెద్ద సినిమాల దగ్గర నుంచి పెద్దగా ఆఫర్స్ రాలేదా ఏంటి అంత హిట్ ఇచ్చిన తర్వాత కూడా? అదే బ్రో, సేమ్ డౌట్ నాకు కూడా ఉంది. అంటే అంటే మన ఇచ్చిన హిట్ సరిపోలేదేమో అనిపిస్తుంది బ్రో. అంటే మనం ఏదైతే హిట్ అనుకుంటున్నామో అది మనం అనుకుంటే సరిపోతుంది. ఇండస్ట్రీ అనుకోవాలి, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అనుకోవాలి. అనుకుంటేనే మన గురించి అంటే మన గురించి మాట్లాడతారు, మనతో వర్క్ చేయాలనుకుంటారు, అట్లీస్ట్ పిలిచి మాట్లాడదాం అనుకుంటారు. సో ఇప్పుడు కోర్ట్ తర్వాత కూడా బిజీగానే వర్క్ చేశాను, బిజీగా వర్క్ చేస్తున్నా. మీరు అన్నట్టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హీరోస్ అంటాం కదా. సో సెకండ్ ఇయర్ హీరో వర్క్ కూడా అంటే విశ్వక్సేన్ సార్ వరకు, అంతవరకు జరుగుతుంది. శ్రీ విష్ణు గారు, విశ్వక్సేన్ అన్న, దర్శి అన్న, కొంచెం ఇప్పుడు నితిన్ అన్న, వీళ్ళతో కొంచెం పర్లేదు, అంటే రీచ్ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పాజిటివిటీ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మంచి అప్రిషియేషన్ ఉంటుంది, బాగా చేసాను ఉంటుంది. అండ్ ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ గారితో క్రేజీ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ రోజు మేడం కూడా వెళ్ళగానే ఫస్ట్ బేసిక్ గా ఆవిడకి నేను పరిచయం లేదు, కానీ కోర్ట్ అని చెప్పగానే ఆవిడ వెంటనే రిసీవ్ చేసుకున్న విధానం నాకు నచ్చింది. తను కూడా ట్రై చేసిందని అని చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆ సినిమా మొత్తానికి వర్క్ చేశాను నేను. కోర్ట్ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్ చేశాను. అంటే పెద్ద ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ రెండు ఉంటాయి కదా. సో కంటెంట్ ఓరియంటెడ్ కథలు కొన్ని ఉంటాయి. సో మేబీ మీరు అన్నట్టు కంటెంట్ చెప్పే కథలు, అంటే కంటెంట్ చెప్పే పాటలు నేను చేస్తాను కదా, అలాంటి స్టోరీకి నాకు ఓపెన్ అయింది బ్రో. అంటే అలాంటి సినిమాలు చాలా ఓపెన్ అయ్యాయి నాకు. అంటే బేసిక్ ఏంటంటే బ్రో, మీకు తెలుసు డాన్స్
ఆ 10 మంది హీరోస్ ఆడతారు. అవును. కానీ నెక్స్ట్ జనరేషన్ అంతా 10 years నెక్స్ట్ కమింగ్ 10 years లో కానీ లేదంటే 5 years లో కానీ మీకు డాన్స్ సాంగ్స్ తక్కువ ఉండి కథ చెప్పే సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఆ కథ చెప్పే డైరెక్టర్స్ ఎక్కువ వస్తున్నారు మనకి. సో వాళ్ళకి నేను దగ్గర అయ్యాను కోడ్ ద్వారా. కరెక్ట్ మీరు అన్నట్టు ఆ పెద్ద హీరోస్ తో ఎందుకు చేయలేదు అనుకునే కన్నా, అరే మనం ఏదైతే ఒక వేలో ఉన్నామో ఒక స్ట్రాంగ్ అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, ఒక సాంగ్ లో కథ చెప్పడం, ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ అది. అంటే ఒక డైరెక్టర్ లాగా సాంగ్ డైరెక్ట్ చేయడం, దాంట్లో ఒక చిన్న హుక్ స్టెప్, కంప్లీట్ మాంటేజెస్ అన్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ చేస్తాం. సో ఆ డైరెక్టర్ ఏవైతే అనుకుంటే అదే విజన్ లో మనం వర్క్ చేస్తాం. సో అలాంటి డైరెక్టర్స్ కి, అలాంటి కంటెంట్ ఉన్న స్టోరీస్ కి నేను దగ్గర అయ్యాను కోడ్ ద్వారా. కాకపోతే బయటికి కానీ లేకపోతే నాకు పర్సనల్ గా నాకు మీకు లాగా అనిపిస్తుంది, మనం ఒక చిన్న హిట్ కొట్టాం కదా, మనకి ఎవరైనా కాల్ చేసి ఒక పెద్ద ఆపర్చునిటీ ఇస్తే బాగుండు, మనం కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంటాం కదా అని అనుకున్నాను బ్రో. కానీ ఒక్కోసారి మనం లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది కదా బ్రో. లైఫ్ ఏం నేర్పిస్తుంది అంటే, ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే బ్రో, మనకు వచ్చిందే పెద్దది బ్రో, మనం చేస్తుందే గొప్ప. ఇండస్ట్రీలో మాస్టర్ ఇప్పుడు ఇది ఈశ్వర్ మాస్టర్ చేస్తే బాగుండు, ఒక 10 మందిలో ఇద్దరు ఒక్కరైనా మన గురించి మాట్లాడుకుంటున్నారు బ్రో, అది గొప్పది బ్రో. ఇప్పుడు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం బ్రో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామా, వెళ్తాం కదా, టైం పడుతుంది. కాకపోతే ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడ రానేమో, నాకు అసలు ఇండస్ట్రీలో హిట్టే పడదు, మనకు ఎవరు నమ్మరు అనే ఒక స్థాయి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అట్లీస్ట్ ఎవరు అంటే కోర్ట్ మాస్టర్, ప్రేమలో మాస్టర్ అనేసి అంటారు. అప్పుడు అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశారు, కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఎవరు కంటెంట్ ఎవరు చెప్పారంటే, ఇప్పుడు ఒకప్పుడు బృందా మాస్టర్, రఘు మాస్టర్ లాంటి పెద్ద పెద్ద విజయపిని మాస్టర్ లాంటి మంచి మంచి మాస్టర్స్ ఉండేవాళ్ళు. అదే నేను వాళ్ళ వేలోనే నడుస్తున్నాను ఇప్పుడు. వాళ్ళు ఒక దారి వేసారు, అదే దారిలో నేను కూడా ఒక కథలో ఒక సాంగ్ లో కథ చెప్పడానికి నన్ను నేర్చుకుంటూనే చేస్తున్నాను. సో అదే బ్రో, ఇప్పుడు ఎంతో మెచ్యూరిటీ ఇన్ ద సెన్స్, అంటే ఇప్పుడు మనకు రావట్లేదు అని బాధపడి కూర్చునే కంటే, ఆ సాంగ్ మనకెందుకు ఇవ్వట్లేదు, లేకపోతే ఆ హీరోతో మనం ఎందుకు వర్క్ చేయట్లేదు అని కూర్చునే కంటే, వాళ్ళ వరకు రీచ్ అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు. ఇప్పుడు చిన్న సాంగ్ నుంచే మనం ఒక పెద్ద కొట్టొచ్చు కదా. ఇప్పుడు ఈ సాంగ్ ఎవరు చేశారు, మనం పిలిచి మాట్లాడదాం. ఓకే, కోర్ట్ వర్కౌట్ అవ్వలేదు, కోర్ట్ అంటే నాకు వర్కౌట్ అయింది, మీరు అన్నట్టు పెద్ద హీరోకి రీచ్ అయ్యేంత వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకొకటి ఏమన్నా ఆ హై డోస్ కొడదాం, ఇది కొడితే పిలుస్తారేమో. సో ట్రై చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మనకొచ్చిన సినిమాల్లోనే మనకొచ్చిన బెస్ట్ ఇస్తూ, మనం అనుకున్న పెద్ద హీరోస్ తో చెయ్యాలి అన్న హోప్ తోనే నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అంతే.